Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరొక పర్యాయం మనందరం కూడా దేవుని మందిరంలో ఈ రీతిగా ప్రభుని ఆరాధిస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి మంచి అవకాశం ప్రభు మనకిచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిన్నంతా నాకు కొంచెం జలుబు ఉండింది, అది గొంతు పోయి ఇంకా 2 సందేశాలు ఉన్నాయి. ఇది కాక మధ్యాహ్నం యూత్తో మాట్లాడాలా, మరి రాత్రి కూడా మాట్లాడాలా. సో నా కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి మరి దేవుని దాసులు దైవజనులు శ్యాంబాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చాలామంది బ్రాంచ్ చర్చెస్ నుండి వచ్చినట్టుగా నేను గ్రహిస్తున్నాను. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై బైబిల్స్ ఉన్నవారు తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి. 1 తిమోతి చాప్టర్ 3, 3వ అధ్యాయం. బాబు ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తావా? 3వ అధ్యాయం 15, 14 లేకపోతే 15 వచనం మాత్రం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయచ్చు. జనరల్గా విశ్వాసులంగా సంఘంలో మన పాత్ర ఏంటి? వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ ద చర్చ్ యాజ్ అ బిలీవర్? అది ఆలోచన చేయాలి. కనుక ఈ ఉదయకాలం ఆ విషయాన్ని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఈ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం పౌలు గారు యవన సేవకుడైన తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ఎఫెస్సి సంఘంలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. అనేకమైన హెచ్చరికలు ఇస్తూ మరొక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ చెప్పాడు పౌలు గారు. అసలు జనులు ఎలాగ సంఘంలో ప్రవర్తించాలో నువ్వు తెలుసుకోవాలి అబ్బాయి అని అన్నాడు. ఈ విషయాన్ని నువ్వు సంఘానికి తెలియచేయాలి. విశ్వాసులు సంఘంలో ఏ రీతిగా వ్యవహరించాలి అనే మాట జ్ఞాపకం చేస్తాం. ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఒక పద్ధతి ఏమిటనంటే దీన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు సంఘాన్ని దేంతో పోల్చాడో అది తెలుసుకోవాలి. ద మెటఫార్స్ అనే మాట. దేవుడు బైబిల్లో సంఘాన్ని కొన్నిటితో పోల్చాడు. ఆ పోలికలు ఏంటో మనం తెలుసుకుంటే ఆ పోలికకు తగినట్టుగా మనం ఉంటున్నామా లేదనేది ఆలోచన చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సంఘం అన్నప్పుడు భవనం కాదు, బిల్డింగ్ కాదు, ఇది వ్యక్తులే, విశ్వాసుల సమూహం, క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డల సమూహం సంఘం అన్నప్పుడు. చర్చ్ బిల్డింగ్ గురించి మనం మాట్లాడలేదు, సంఘ భవనాన్ని గురించి మనం మాట్లాడలేదు. ఇది మనం తెలుసుకోవాలి, ప్రజల గురించి మాట్లాడు. అందుకని ఇక్కడ చాలా క్లియర్గా అన్న మాట ఏంటంటే జీవము గల దేవుని సంఘములో ప్రజలు, జనులు ఎలాగూ ప్రవర్తించాలి. ఆ మాట మనం ఆలోచిస్తాం. జనులు అంటే ఎవరంటే విశ్వాసులు ఎలాగా దేవుని సంఘములో వ్యవహరించాలి అనేటువంటి మాట. కనుక ఈ ఉదయకాలం నేనేం చేస్తానంటే ఒక 4 విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. 4 పోలికలు
బైబిల్లో సంఘాన్ని గురించి ఇవ్వబడిన 4 పోలికలు మనం చూస్తాం. ఆ పోలికలకు తగ్గట్టుగా మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. 2 Corinthians chapter 11, 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాశక్తితో ఆ. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఆ, ఒక్కడే పురుషునికి ఆ. అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని ఆ. మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని ఆగండి, అక్కడ ఆపేసే. ఇక్కడ ఏమన్నాడు? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడు. ఆ ఒక్కడే పురుషుడు ఎవరు? యేసయ్యకు మిమ్మను సమర్పించి మిమ్మల్ని ఏం చేశాను అంటున్నాడు? ప్రదానము చేశాను అంటున్నాడు. ఐ హ్యావ్ బెట్రోత్డ్ యూ టు వన్ మ్యాన్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక వ్యక్తి అయినా యేసు, ఒకే పురుషుడైనా యేసు ప్రభునకు మిమ్మల్ని నేను ప్రదానం చేశాను అన్నాడు. కన్యకగా ప్రదానం చేశాను. ఇక్కడ ఉపయోగించబడిన మాట, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతాడంటే విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు పౌలు గారు. కొరింథీ సంఘస్థుల గురించి. ఈ సంఘస్థుల్ని దేంతో పోల్చాడంటే కన్యక అన్నాడు. ప్రదానము చేయబడిన కన్యక అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే పెళ్లి కుమార్తె, పెళ్లికి సిద్ధపరచబడినటువంటి కుమార్తెగా ఆయన క్రీస్తుకి ప్రదానం చేశాడట దేవుని బిడ్డల ఈ విశ్వాసం. కనుక మీరు గుర్తుపెట్టుకోండి అంటాడు, సంఘములో మీ పాత్ర ఏమిటి అంటే మీరు కన్యకలు, క్రీస్తునకు ప్రదానము చేయబడినటువంటి పెళ్లి కుమార్తెలు అంటున్నాడు. సంఘం పెళ్లి కుమార్తె అనే మాట ఉపయోగించబడి. ఇక్కడ చాలా మంది యవన బిడ్డలు, అమ్మాయిలు కనపడుతున్నారు. ఒక యవనస్తురాలు తాను చేసుకోబోయేటువంటి ఆ పురుషునికి తాను ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప బహుమానం ఏమిటనంటే తన కన్యాత్వమే, ద వర్జినిటీ అని అంటాము. నీవు కన్యకగా ఉండి నీ జీవితాన్ని పవిత్రపరచుకొని నువ్వు చేసుకోబోయేటువంటి ఆ పురుషునికి బహుమానంగా నిన్ను నీవు అర్పించుకుంటే అంతకు మించినటువంటి గొప్ప బహుమానం మరొకటి లేదు. ఎగ్జాక్ట్గా ఇక్కడ పౌలు గారు అదే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ సంఘము పెళ్లి కుమార్తెతో పోలుస్తున్నాడు. కనుక ఈ సంఘం యొక్క బాధ్యత ఏమిటనంటే ఆ వివాహ మహోత్సవం కొరకై తను తాను పవిత్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందంటున్నాడు అనమాట. అది సంగతి. ఒక పెళ్లి కుమార్తెగా మనం ఉంటున్నట్లయితే విశ్వాసంగా మన బాధ్యత ఏంటంటే పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకోవాలంటున్నాడు. ఎలాంటి అపవిత్రతకు మనల్ని మనం అప్పగించుకోవడానికి వీల్లేదంటున్నాడు. ఎలాంటి దోషానికి మనల్ని మనం అప్పగించుకోవడానికి వీల్లేదనే మాట ఇక్కడ చాలా చక్కగా వివరించబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. కనుక రెండు వచనాలు చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక తీయండి దయచేసి. 186 పేజీ నెంబర్. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 186, 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూసారండి, ఇక్కడ పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? తెస్సలోనిక సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. తెస్సలోనిక విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీలో ప్రతివాడు తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవాలన్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా నిలబెట్టుకోవడమే దేవుని చిత్తం. విశ్వాసులుగా సంఘంలో మనం ఉంటున్నప్పుడు మన యొక్క బాధ్యత, మన పని ఏమిటంటే మనం దేన్ని మన మనసులో పెట్టుకోవాలంటే నన్ను నేను వ్యక్తిగతంగా దేవుని ఎదుట పరిశుద్ధంగా కాపాడుకోవాలా. అందరూ ఆమేనండి. పరిశుద్ధంగా కాపాడుకోవాలా. ఈ పరిశుద్ధత ఉన్నదా అని అడుగుతున్నా.
ఆదివారం మందిరానికి వచ్చి చక్కగా చేతుల పైకెత్తి ఆరాధన చేస్తే పరిశుద్ధులు ఎవరు? ఉట్టిగే ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధులు ఎవరు? ఉట్టిగే ఉదయం సాయంత్రం వాక్యం చదివితే పరిశుద్ధులు ఎవరు? నువ్వు ఒక క్రమమైన పద్ధతిలో పాపాన్ని ద్వేషిస్తూ, అపవిత్రతని ద్వేషిస్తూ, నీ జీవితాన్ని, నీ ఘటాన్ని కాపాడుకుంటూ నిన్ను నీవు పరిశుద్ధంగా నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాల. నీ వంతుగా ఎక్కడ అపవిత్రత నాకు అంటుతుందో అని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు కొరింథీ సంఘానికి. మళ్ళీ ఒకసారి కొరింథీ పత్రికకు రండి. ఇప్పుడు కొరింథీ పత్రిక 2వ పత్రికకు రండి. మళ్ళీ వెనక్కి ఆ 2వ పత్రిక 2 Corinthians chapter 7 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ఇక్కడ మాట చూసారా ఎంత చక్కని మాట అన్నాడో. ఏమన్నాడు? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. బైబిల్లో ఎప్పుడైనా ఇలాంటి వచ్చిన మనకు కనపడంగానే మనం వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అనగానే వెంటనే ఏం ప్రశ్న రావాలా? ఏ వాగ్దానములు అని రావాలి. బైబిల్ రాసేటప్పుడు అండి అధ్యాయాలుగా రాయలేదు. పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాసినప్పుడు మొదటి అధ్యాయం 2వ అధ్యాయం రాయాలి. ఇది పత్రిక, ఇది లెటర్. మీ మమ్మీకి లెటర్ రాస్తే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ అంటారు. అనరు కదా, డైరెక్ట్గా లెటర్ రాస్తారు. అది ఎన్ని పేజీలైనా కానీ, 2-3 పేజీలైనా కానీ వాళ్ళు లెటర్ రాసేస్తారు. ఆ లెటర్ నిదానం చదువుకుంటారు అన్నమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ మన ఎదుట ఉంచబడినటువంటి ఈ 13 అధ్యాయాలు ఒకేసారి రాశాడు పౌలు గారు. దీనికి అధ్యాయాలు వచ్చినా లేవు, కంటిన్యూషన్ అన్నమాట అది. కాకపోతే మనకి వీలుకరంగా ఉండడానికి కోసం ఏం చేశారంటే తర్వాత కొంతమంది దైవజనులు ఈ అధ్యాయాలుగా విభజించారు అన్నమాట, మనకి వీలుకరంగా గుర్తుపెట్టుకోవడానికి. కనుక ఇప్పుడు అధ్యాయాలు లేకుండా మనం చదివితే ఏమని చదువుతాం? ఇక్కడ ఏమని ఉంటుందంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అనంటే ఏ వాగ్దానము అని మనం అడగాలి వెంటనే. అంటే దాని పైన ఉన్న వాగ్దానం అనమాట. ఇప్పుడు పైన ఉన్నవి కొన్ని వాగ్దానాలు రాసి పెట్టాడన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక ఏమన్నాడు? మనం ఎలాగుండాలంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకున్నారు. అంటే అపవిత్రత అనేది 2 విధాలుగా వస్తుంది. ఒకటి శరీర సంబంధంగా వస్తుంది, ఒకటి ఆత్మీయంగా వస్తుంది అనమాట. అపవిత్రత ఆత్మ సంబంధంగా కూడా అపవిత్రత వచ్చేస్తాం. కనుక ఈ రెండింటిని కాపాడుకోవాలన్నాడు. ఈ రెండింటి విషయాల్లో పవిత్రత కావాలన్నాడు. ఎందుకని? మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక అన్నాడు. అయితే ఈ వాగ్దానాలు ఏంటి ఇంతకీ? అది మనం ఇంతకీ ఈయన చెప్పిన వాగ్దానాలు ఏంటి ఇక్కడ? ఇప్పుడు 6వ అధ్యాయం ఆ లాస్ట్ మాట ఏది? 18వ వచనం చూడండి. ఏమన్నాడు? ఇప్పుడు 16, 17, 18 కలిపి ఉన్నాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎంత చక్కని వాగ్దానాలు రాశాడండి ఇక్కడ వాగ్దానాలు ఏంటనంటే, నేను వారిలో నివసింతును అనే మాట. మొట్టమొదటి వాగ్దానం, మై ప్రెసెన్స్ విల్ బి విత్ దెమ్. నా సన్నిధి వారితో ఉంటది అన్నాడు దేవుడు. నేను వారితో ఉంటాను గనుక వారు పవిత్రులుగా ఉండాల్సిందే. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది అని మనం గ్రహించినప్పుడు అండి, దేవునికి ఇష్టం లేని మనలో చేయం మనం. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నాతో ఉంటుందని నేను గ్రహించినాడు. నేను అపవిత్రతకు నన్ను నేను అప్పగించుకోను, పిచ్చి పిచ్చి పనులు చేయడానికి నేను అప్పగించుకోను. దేవుని సన్నిధి నాతో ఉంది, ఆ భయం ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ ఎవరు లేరులే అన్న ఫీలింగ్ ఉండదు. అప్పుడు
జనరల్గా పాపం చేసేవాడు ఎలా చేస్తున్నాడంటే, ఇక్కడ ఎవరు లేరులే అనుకున్నాడు అనమాట, నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటున్నాడు అనమాట. అనుకొని పాపానికి అప్పగించుకుంటున్నాడు అనమాట. ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, లేదు బాబు, నువ్వు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అదేంటంటే నా సన్నిధి మీతో ఉంటుంది అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉంటాడు కనుక ఈ విషయాన్ని మర్చిపోబాక. నువ్వు పవిత్రంగా కాపాడుకో, ఈ వాగ్దానాన్ని బట్టి పవిత్రంగా కాపాడుకోబా. నిర్లక్ష్యంగా చూడబాక నీ జీవితాన్ని, పరిస్థితులు నిర్లక్ష్యంగా ఎంచబాక. నాలో ఉన్నవాడు పరిశుద్ధుడు, నేను భయముతో వణుకుతో ఈ రక్షణను కొనసాగించుకోవాల్సిన అవసరత నాకున్నది. అందరూ ఆమేనండి. పవిత్రత సంఘం యొక్క రోల్. సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి అంటే పరిశుద్ధంగా. ఎందుకనంటే మొట్టమొదటిగా మనం ఎవరం అన్నాడు, పోలిక ఎవరితో పోల్చాడు? పెళ్లి కుమార్తె. సంఘం ఎవరు? పెళ్లి కుమార్తె. ఆ యేసు క్రీస్తుతో ప్రదానము చేయబడిన పెళ్లి కుమార్తె, ఆ వివాహ మహోత్సవం కొరకై సిద్ధపడుతున్నటువంటి పెళ్లి కుమార్తె. పెళ్లి సెటిల్ అయిన తర్వాత ఏ అమ్మాయి ఇంకొకరితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోదు, తుచ్చమైన కార్యానికి తను అప్పగించుకోదు. నేను చేసుకోబోయే వాడికి నేను పవిత్రంగా నన్ను నేను అప్పగించుకుంటానని అనుకుంటది, కానీ ఒక అపవిత్రతకు తను అప్పగించుకోదు ఎప్పుడు కూడా, ఏ అమ్మాయి కూడా. అలాగే ఒక పెళ్లి కుమార్తె వలె సంఘము దేవుని ఎదుట పరిశుద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నాడు. మొట్టమొదటి వాగ్దానం ఏమిటనంటే, నా సన్నిధి మీతో ఉంటుంది అన్నాడు. రెండో వాగ్దానం ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. నేను వారికి తండ్రినయుందును, వారు నాకు కుమారులను కుమార్తెలయుందురు. దేర్ ఈస్ ఎ రిలేషన్షిప్. సంబంధం ఒకటి ఉంది ఇక్కడ. దేవునికి చెందిన వారం అనే సంబంధం ఒకటి ఉంది ఇక్కడ. ఆయనకి రక్త సంబంధం అనే సంబంధం ఉంది ఇక్కడ. ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం కనుక మనం ఆయనకి చెందిన వారం అనే సంబంధం ఉంది ఇక్కడ. నేను అప్పుడప్పుడు ఈ మాట చెప్తుంటాను. ఇప్పుడు బయట క్రైస్తవుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఆవిడ బయట వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ బైబిల్ బోధించేది ఇదేనా అంటారు, మీ చర్చిలో చెప్పేది ఇదేనా అంటారు, మీ పాస్టర్ గారు బోధించేది ఇదేనా అంటారు కదా. ఇప్పుడు హిందువుడు ఎవరో ఒకడు తప్పు చేశాడు అనుకోండి, మీ భగవద్గీత బోధించేది ఇదేనా అంటాడా? ఎవడు అంటాం. మీ దేవాలయంలో మీ పూజారి చెప్పేది ఇదేనా అంటాడా? ఎవడు అంటావు. ఎందుకంటూ క్రైస్తవుడు ఏదైనా తప్పు చేస్తేనే ఇది ఎందుకు చెప్తారు ఇలాగా, మీ చర్చిలో బోధించేది ఇదేనా, మీ బైబిల్ చెప్పేది ఇదేనా ఎందుకంటారు? ఎందుకంటారంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి, లోకమంతటికి తెలుసు ఇది కరెక్ట్ అని, ఈ బైబిల్ కరెక్ట్ అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బైబిల్ చదివేవాడు, చర్చికి వెళ్ళేవాడు ఇలాగే ఉంటాడు. ఆడు తప్పు చేయడం లోకానికి కూడా తెలుసు, మనకి తెలియట్లే. విషయం ఏంటంటే ఇది మనకి తెలియట్లే, బయటోడికి అర్థమైపోయింది ఈ సంగతి. చర్చికి వెళ్ళేవాడు ఇలాగే ఉంటాడు రా బాబు. ఆడు పనికి మాలిన పని చేయడు, పనికి మాలిన పని చేయడు. ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరున్నప్పుడు ఎవరన్నా మిమ్మల్ని చూసి మీరు క్రైస్తవులండి అని అడిగారా? అడిగితే దండిలే, అడక్కపోతేనే చికాకు. మీ మాటని బట్టో, మీ ప్రవర్తనని బట్టో, మీ వ్యవహారాన్ని బట్టో, మీరు చేసే పనులను బట్టో బయటోడు మిమ్మల్ని ప్రశ్నించాలా, మీరు వేరుకున్నారేంటి, మీరు అందరిలాగా లేరేటండి, మీ జీవితం నాకు వేరుగా కనపడుతుంది ఏంటని క్వశ్చన్ చేయాలి మనల్ని. ఆ పవిత్రత కనపడాలంటున్నాడు. మనం ఆయనకి సంబంధించిన వారమాట. వాగ్దానం ఏంటి? నేను మీకు దేవుడినయుందును, మీరు నాకు ప్రజలయుందురు. నేను మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురు. నా బిడ్డల్లాగా ఉండండి లోకంలో అంటున్నాడు అనమాట. అది సంగతి. ఇందాక పాస్టర్ గారు మంచి మాట, మనం ఇక్కడే గుడారం వేసుకుంటే బాగుంటుంది కానీ ఈ 3 రోజుల కొరకే అన్నారు ఆయన. ఎప్పుడు ఇక్కడ గుడారం వేసుకుని ఉంటాంట్లేదు, బయటికి వెళ్ళిపోవాలంట. ఇక్కడ బలపరచబడాలా, బయటికి వెళ్ళి సాక్ష్యంగా జీవించాలి. ఆమెనండి. మన లైఫ్ బయట ఉంది. అసలు అన్యుల మధ్య, క్రీస్తుని ఎరగని బిడ్డల మధ్య నేను ఎవరినో చూపించుకోవాలా, నాలో ఉన్నవాడు ఎవడో వాళ్ళకి తెలియాలా, నేను ఎవరికి చెందిన వాడునో వాడు గ్రహించగలగాల. చూసినప్పుడు వెంటనే వాడికి ఆ క్వశ్చన్ రావాలన్నమాట. దేవుని బిడ్డ,
బెంగళూరులో నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కారులో ఒకరోజు చర్చికి వస్తుంటేనట, ఒక ఇరుకు సందులో కారు వెళ్ళాలి. ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళిపోయాడంట. అక్కడ ఒకటే కారు పడుతుంది, 2 కార్లు పట్టవు. సగం దూరం వెళ్ళిపోయే లోపల అటు నుంచి ఇంకోటి వచ్చేసాడంట కారులో. రాగానే ఈయన ఏం చేశాడు పాపం, ఇంకా ఈయన వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా, ఆడిన వెనక్కి వెళ్ళిపోమని, కానీ ఈయన వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగే వెనక్కి వెళ్ళిపోయాడట. వెనక్కి వెళ్ళిపోయి ఆ సందు చివరి దాకా వెళ్ళిపోయి ఆగిపోయాడట. ఆడ అవతలోడు ఏం చేశాడంట, ఆడ కారు వేసుకొని కరెక్ట్గా ఈయన పక్కకు వచ్చి ఆడ గ్లాస్ దించి, మీరు క్రైస్తవులా అని అడిగాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకోడైతే ఇలా చేయడని, ఇంకోడైతే ఇలా వెనక్కి వెళ్ళడు, ఇలాగ తగ్గించుకోడు. క్రైస్తవులే ఈ పని చేస్తారు. లోకానికి మన విషయంలో ఒక స్టాండర్డ్ ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని ఒక ఎత్తైన స్థలంలో లోకం ఉంచి మనల్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. అక్కడ ఉండకుండా మనం దిగిజారిపోయి లోకంతో కలిసిపోతున్నాం. విచారకరం, లోకంతో కలిసిపోతాం. కనుక మన రోల్ ఏంటి, ఇక్కడ మన రోల్ ఏంటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వాగ్దానం ఇక్కడ జ్ఞాపకం చేశాడు మనకి. ఏటో 3వ వాగ్దానం. ఒకటేమో నా సన్నిధి మీతో ఉంటుంది అన్నాడు. రెండవది మీతో ఒక సంబంధం ఉంది నాకు మీకు అని అన్నాడు. ఈ సంబంధాన్ని బట్టి మీరు పరిశుద్ధంగా కల్మషం లేకుండా కాపాడుకోవాలన్నాడు. మూడోది ఇక్కడ వాగ్దానం ఏంటనంటే ఓ చక్కని మాట, నేను మిమ్మును చేర్చుకొందును అని అన్నాడు. నేను మిమ్మును యాక్సెప్టెన్స్, అంగీకారము. ఎప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అన్నటువంటి ఆ వాగ్దానం ఉంది. కనుక ఇక్కడ ఏమన్నాడంటే అపవిత్ర, ఇంకా చూడండి పై మాట, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఆమేనండి. ఎవరి మధ్య? అన్యజనుల మధ్య ప్రత్యేకంగా ఉండుడు అన్నాడు. ప్రత్యేకంగా ఉండుడు అన్నాడు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? మనం బయట ఎలాగుంటున్నాం? మన చర్చిలోనేమో బాగా భక్తి కనపరుస్తాం, విశ్వాసం కనపరుస్తాం, ఇంటి పక్కన దుమ్మెత్తి పోసేస్తాం. ఏంటి ఆమెగా వీళ్ళు ఇంతేనండి, చర్చికి వెళ్తారు కానీ నోరు మంచిది కాదంటారు. అంటే ఏంటి? సాక్ష్యం దెబ్బతింది అక్కడ, అయిపోయింది. వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ వీళ్ళు నోరు మంచిది కాదు, వీళ్ళ పద్ధతులు మంచివి కావు, వీళ్ళ పిల్లలు మంచివాళ్ళు గారు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. ఇలాగ మన గురించి బయట వాళ్ళు మాట్లాడుకుంటే ఎంత దౌర్భాగ్యం. కనుక నీ రోల్ ఏంటి? మొట్టమొదటిగా ఇప్పుడు హోషేయ గ్రంథం చూడండి ఒక మాట. హోషేయ గ్రంథం తీయండి, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, పేజీ నంబర్ 746. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. 746 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఈ ప్రదానం జరిగింది ఇప్పుడు మనకి. నాకేమన్నాను నేను, పౌలు గారు ఏమన్నాడు? నేను మిమ్మల్ని క్రీస్తుకి ప్రదానం చేశాను అన్నాడు, కన్యకగా ప్రదానం చేశాను అన్నాడు. ఇప్పుడు హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఈ ప్రదానం ఎలాగ జరిగింది అనంటే నీతిని బట్టి జరిగింది అన్నాడు. మొట్టమొదటిగా ఆమెనన్నాడు అందరూ. దేన్ని బట్టి జరిగిందట? నీతిని బట్టి ప్రదానం జరిగిందట. అంటే ఈ ప్రదానము ద్వారా ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మనందరము నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తామని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. అది సంగతి. నీతిని బట్టి ప్రదానం జరిగింది, దయను బట్టి ప్రదానం జరిగింది, నమ్మకత్వాన్ని బట్టి ప్రదానం జరిగింది. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. నీతిని బట్టి, దయను బట్టి, నమ్మకత్వమును బట్టి ప్రదానం జరిగింది అన్నాడు. మన ఆ 3 కనపరచాల దేవుని ఎదుట. దేవుని బిడ్డలారా, నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి. పవిత్రంగా కాపాడుకోవడం అంటే, దేవుడు నిన్ను నమ్మగలడా? నిన్ను ఉంచిన స్థలంలో నువ్వు ప్రభువుకి నమ్మకంగా ఉంటున్నావా? ఎలాంటి అపవిత్రతకు నిన్ను నీవు అప్పగించుకోకుండా నువ్వు ఉన్న కాలేజీలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో, నీ కాలనీలో, నీ అపార్ట్మెంట్స్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఇది ప్రశ్న, మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కనుక సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలంటే, మొట్టమొదటిగా మన పాత్ర ఏమిటనంటే, పెళ్లి కుమార్తె గనక పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడు. కనుక ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి.
ఏ ఏ భాగాల్లో, ఏ ఏ విషయాల్లో నా జీవితం అపవిత్రం అవుతుంది? అదొక ప్రశ్న వేసుకో. మాటల్లో అపవిత్రం ఉందా? చూడండి, ఇక్కడ ఒక మంచి మాట రాస్తాడు. ప్రసంగి గ్రంథం తీయండి, ప్రసంగి గ్రంథం తీయండి. సామెతల తర్వాత ఉంటుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 2వ వచనం, 558 పేజ్ నెంబర్. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము. ఆగో, ఎక్కడ ఎక్కడ నోటిని కాచుకునేది? ఎక్కడ అసలు ఏంటండి? సంఘంలో నోటిని కాచుకోవడం ఏంటి? కొంతమంది సంఘంలో కూడా నోరాగదన్నట్టు, అది సంగతి. మందిరానికి వచ్చినా నోరాగదు. ఎవరినో ఒకరిని నొప్పించే మాట అనేస్తారనమాట. అనరాని మాటలు అనేస్తాం. సంఘంలో కూడా నొప్పించుకోవడం ఉంటే నీ మాటలు కొద్దిగా ఉండవలను. నువ్వు వినుటకు వేగిరపడాలా. సంఘానికి వచ్చినప్పుడు ఎట్టబడితే అట్లా మాట్లాడబాక, ఎట్టబడితే అట్లా మాట్లాడబాక అన్నాడు. పవిత్రతను గురించి మాట్లాడుతున్నాం. సంఘములో మన పాత్ర ఏమిటి అంటే పెళ్లి కుమార్తె వలె మనల్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలా. ఇది మొదటి విషయం. రెండోది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకు రండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 147 పేజ్ నెంబర్. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలు. ఇప్పుడు సంఘాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నంటే సంఘం యొక్క పోలిక ఏమిటి ఇక్కడ అంటే, రెండవదిగా ఫీల్డ్ అని అన్నాడు. అంటే ఇక్కడ తెలుగులో చెప్పబడ్డ మాట ఏంటంటే వ్యవసాయం అని అన్నాడు. మీరు దేవుని వ్యవసాయం అని అన్నాడు. అంటే దీనికి ఇంకొక మాట మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పొలం అన్నమాట. మీరు దేవుని పొలమై ఉన్నారు అనే మాట. వ్యవసాయము పొలము ఈ రెండు సూచనగా ఉంటున్నాయి. సంఘం యొక్క పోలిక వ్యవసాయంతో పోల్చాడు ఆయన, పొలంతో పోల్చాడు ఆయన. ఒకవేళ పెళ్లి కుమార్తెతో పోలిస్తే నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు వ్యవసాయంతో లేకపోతే పొలముతో ఈ సంఘాన్ని పోలిస్తే ఇప్పుడు నా పాత్ర ఏంటి? ఇక్కడ సంఘంలో నా పాత్ర ఏంటంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పొలము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పనే. పొలంలో పని చేస్తారు, అర్థమైందా? కనుక పొలంలో దిగినోడు ఎవ్వడు కూడా ప్రేక్షకుడు ఉండడు పొలంలో, అది గుర్తుపెట్టుకోవాలి. పొలంలో సోమరుడు ఉండడు, పని చేయడానికి ఇష్టపడ్డోడే పొలంలో ఉంటాడు. పని మీద ఆసక్తి కలిగినాడే పొలానికి వెళ్తాడు. ఆ సోమరుడు పొలంలో ఉండడు. ఎవడెవడు ఎలా పని చేస్తున్నాడో చూద్దాం అనుకున్నాడు పొలంలో ఉండడు. అరే నీకు ఇక్కడ ఏం పని రా అంటారు, నువ్వు ఏదో ఒకటి పట్టుకోరాదా అంటారు, ఏదో పని చేయరాదా అంటారు. ఉట్టిగా సరదాగా మిమ్మల్ని అందరినీ ఫోటో తీసుకుంటూ కూర్చుంటానంటే ఈడ్చుకొడతారు. ఏంటి ఇక్కడ పొలంలో ఉండేవాడు ఫోటోలు తీయటానికి రాదబ్బాయ్, పొలంలో ఉండేవాడు పని చేసేవాడిని చూడటానికి రాడబ్బాయ్. పొలంలో ఎవడు దిగినా వాడంతగా వాడు పని ఏంటో వాడు తెలుసుకోవాలి, వాడు ఆ పని చేయాల్సిందే. అందరూ ఆమెనండి. ఇది సర్కస్ కాదు, చర్చి. సర్కస్ అంటే అర్థం పెట్టి కొంతమంది వస్తారు పాడి వెళ్ళి కూర్చుంటారు, కొంతమంది వస్తారు ప్రార్థన చేసి వెళ్ళి కూర్చుంటారు, కొంతమంది వస్తారు వాకింగ్ చదివి వెళ్ళి కూర్చుంటారు, కొంతమంది వస్తారు వాయిద్యాలు వాడి వెళ్ళి కూర్చుంటారు. మిగతా వాళ్ళంతా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సర్కస్ చూసినట్టే ఆ ముందున్న వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళ వంతుగా వాళ్ళ పనులన్నీ చేసి వెళ్ళిపోతుంటారు. మనం ఏం చేస్తామంటే ప్రతి వారం వచ్చి ఎక్కడ కూర్చున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వారం ఎవరు వచ్చారు, ఏ చీర కట్టుకుంది, ఈ గోలే ప్రేక్షకులు ఎక్కువైపోతారు సంఘంలో. కనుక ఇది పొలమాపాయ్, నువ్వు ప్రేక్షకుడు కాదు ఇక్కడ, నువ్వు గమ్మును కూర్చోడం లేదు ఇక్కడ. నీ వంతుగా నీ పనేంటో నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. నీ పనేంటో తెలుసుకోవాలి. అందుకని తిమోతి పత్రిక 2వ మాట చూపిస్తాం మీకు. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 194 పేజ్ నంబర్, 2వ అధ్యాయం 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అబ్బో ఏ తొందర ఆరాటం ఏంటో. చదివేది ఎక్కడ చదువుతున్నారు?
ఎక్కడి నుంచో వినపడుతుంది బాగా. సరే మంచిది. ఇక్కడ ఏమన్నాడు? పాటుబడిన వ్యవసాయకుడే. పొలంలో ఉన్నాడు, పాటుపడాలా. సంఘంలో నీ పాత్ర ఏంటి? నువ్వు పొలంలో ఉన్నావు. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను ఇందాక, పొలం అనగానే మనకు గుర్తు రావాల్సింది పని. రెండోది, పని అనగానే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పనిముట్లు. పని అనగానే ఇంకోటి గుర్తు రావాలి, అదేంటంటే పనిముట్లు ఉంటాయి పనికి. తప్పనిసరిగా ఈ పనిముట్లు వాడాలా. నువ్వు విశ్వాసమైతే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడితే, నువ్వు దేవుని యొక్క ఈ వ్యవసాయములో నువ్వు ఒక వ్యక్తివైతే, ఈ పొలంలో ఒక వ్యక్తివైతే, నీకంటూ ఒక పని ఉంది. ఆ పని చేయడానికి దేవుడు నీకు ఒక పనిముట్టి ఇచ్చాడు. ఆ పనిముట్టి ఏంటంటే వరం. ప్రతి విశ్వాసకి ఒక వరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వరం లేనివాడు ఎవడో ఉండడు. అందరికీ దేవుడు వరం ఇస్తాడు. ప్రతి ఓడికి ఉంటుంది వరం. కొంతమంది అది గుర్తించరు, అంతే. కొంతమంది అది గుర్తించరు. నేను మన నిజామాబాద్, హైదరాబాద్ దగ్గరలో, అక్కడికి తరచుగా వెళ్ళేవాడిని ఇంతకుముందు. ఈ మధ్య కొంచెం తగ్గిందిలే. ఆడో చర్చ్, సిఎస్ఐ చర్చ్కి వెళ్ళేవాడిని. వాళ్ళు పిలిచేవారు వాక్యం కొరకు. ఆ వాక్యానికి వెళ్ళినప్పుడు చర్చ్లో పక్కన వెస్ట్రీ అని ఒక చిన్న రూమ్ ఉంటుంది, పాస్టర్స్ సిద్ధపడే రూమ్ ఉంటుంది, దాన్ని వెస్ట్రీ అంటారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు, నేను అక్కడ ప్రసంగం కోసం పాస్టర్స్తో పాటు అక్కడ ఉన్నాను. అక్కడ ఒక ఆయన నిలబడి బైబిల్ ఇలా పట్టుకొని నిలబడి చూస్తున్నాడు అన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఈరోజు బైబిల్ పాఠం ఇందేనేమో, బైబిల్ చదువుతాడు కాబోలు అనుకున్నాను. బాగానే ఉంది. విషయం ఏంటంటే మళ్ళీ ఒక 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ఆయనే ఉన్నాడు బైబిల్ పట్టుకొని అక్కడే, అదే గదిలో పాస్టర్స్తో పాటు నిలబడి. మీరు నమ్మరండి, 3-4 సార్లు వెళ్ళాను. అదే వ్యక్తి అక్కడే అలాగే బైబిల్ పట్టుకొని నిలబడి ఉన్నాడు ఆ గదిలో. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈయన వాక్యం చదవడానికి కాదు ఏర్పాటు చేయబడిందని నాకు అర్థమైంది. ప్రతివారం ఆయనకి ఎందుకు ఇస్తారు? ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు ఎందుకు చదువుతాడు ఆయన? కనుక ఇదేదో వేరు విషయంగా ఉన్నట్టుందని నేను అడిగాను. అక్కడున్న పెద్దల్ని అడిగాను, ఏంటండి ఈయన ఎవరండి? నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇలాగ బైబిల్ పట్టుకుని నిలబడి ఉంటున్నాడు ఆయన, ఏంటినంటే వాళ్ళు ఎంత గొప్ప సంగతి ఒక మాట అన్నారంటే, అయ్యగారు, దేవుడు ఈయనకి ఇచ్చిన భారం ఏంటంటే ప్రతి ఆదివారం వస్తాడు, ఆరాధన ప్రారంభమైన దగ్గర నుండి మళ్ళీ ప్రసంగం అయ్యి ఆరాధన అయిపోయేంత వరకు ఆ గదిలో అలాగే నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పడం. ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆరాధన జరిపించే వారి కొరకు, వాక్య పరిచయం చేసే వారి కొరకు, ప్రార్థన చేసే వారి కొరకు, వాక్యం చదివే వారి కొరకు, కానుకలు పట్టే వారి కొరకు ఆ గదిలో అక్కడ నిలబడి ఆరాధన అయ్యేంత వరకు ఆ 3 గంటల సేపు అలాగే నిలబడి ప్రార్థనలో ఉంటాడట. దేవుడు ఆయనకి ఇచ్చిన భారం అది. ఇది నా వరం. నేను ఇలాగే ఈ పనే చేయగలను, ఇంక వేరేదేం చేయలేను. నేను ప్రసంగం చేయలేను, నేను 10 మంది ముందు నిలబడి మాట్లాడలేను, నాకు వేరే పని చేత కాదు కనుక నేను ఈ ఒక్క పని చేస్తాను అంటున్నాడు ఆయన. దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. పొలంలో ఎవడు ఖాళీ ఉండకూడదు. ఎవడి పని ఆడు చేసుకోవాలా. నేను అప్పుడప్పుడు బాక్సింగ్ చర్చెస్కి వెళ్తుంటాను, బాక్సింగ్ సంఘాలకు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు బయట ఆ గేట్ దగ్గరే లోపలికి ఎంటర్ కాకుండా పెద్ద ఫుట్ ర్యాక్ ఒకటి ఉంటుంది, చెప్పులు పెట్టుకునే ర్యాక్ ఉంటుంది పెద్ద. అక్కడ ఒకడు ఉంటాడు టోకెన్లు ఇచ్చుకుంటా. ఆ ఫుట్ ర్యాక్ దగ్గర, షూ ర్యాక్ దగ్గర ఒకడు ఉంటాడు, టోకెన్లు ఇచ్చుకుంటూ ఉంటాడు. వాడి చేతిలో బైబిల్ ఉంటుంది. మళ్ళీ నేను గమనించాను, ఆడు ఏం చేస్తాడో తెలుసా అండి, చర్చికి వచ్చే వాళ్ళందరికీ ఆ చెప్పులు అక్కడ పెట్టుకున్న వాళ్ళందరికీ టోకెన్లు ఇస్తాడు. ప్రసంగం టైంలో మాత్రం అక్కడే ఒక స్టూల్ వేసుకుని కూర్చొని వాక్యాన్ని వింటా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఆడి పాత్ర ఏంటి? ఇంతకే చెప్పులు కాపాడటమే. ఇది నా పాత్ర. నేను ఖాళీ ఉండలేను. దేవుడు నాకు ఇచ్చిన భారం ఇది. ప్రతోడికి దేవుడు ఒక వరం ఇస్తాడు. సంఘంలో విశ్వాసిగా నువ్వు ఉంటే ప్రతి వాడికి ఒక వరం ఉంటుందండి. ఆ వరం ఏంటో నువ్వు తెలుసుకోవాలా. దేవా, నాకు ఇచ్చిన వరం ఏంటి? నన్ను ఎలాగ వాడబడమంటున్నావు సంఘంలో అడగాలి నువ్వు. ఎఫ్ఎస్సి పత్రిక తీయడం ఒక మాట చెప్తాను మీకు బ్యూటిఫుల్గా. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. ఆగండి, ఈ 3 మాటలు మళ్ళీ చెప్పండి. 3 మాటలు ఏంటి? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలా. రెండోది, క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘం ఏమవ్వాలా? క్షేమాభివృద్ధి చెందాలా. మూడోది, పరిచర్య ధర్మం జరగాల. ఇది జరగాలంటే ఇప్పుడు ఏమన్నాడు? కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులను గాను కొందరిని నియమించెను. కొందరిని మీరు చదవరు, ఎందుకంటే అక్కడ అయిపోయింది కదా మీ మటుకు. మనం అక్కడ దాకే చూస్తున్నాం దాన్ని. కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని చెప్పులు కాపలాదారులు గాను, కొంతమంది వంట చేసేవాళ్ళని గాను, కొంతమంది వాలంటీర్స్ గాను, కొంతమంది సండే స్కూల్ టీచర్స్ గాను, కొంతమంది యూత్ లీడర్స్ గాను, కొంతమంది మీడియాలో పనిచేయడానికి గాను, కొంతమంది వాయిద్యాలు వాయించడానికి గాను, కొంతమంది స్తుతి పాటలు స్తుతి ప్రార్థన నడిపించడానికి గాను, కొంతమంది కార్పెట్లు వేయడానికి, కొంతమంది కుర్చీలు వేయడానికి గాను దేవుడు ఇలాగా అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెనండి. మరి నువ్వేం చేస్తున్నావు? 10:30 అంటే 11:30కి వస్తావు. సరిగ్గా ప్రసంగం టైంకి వచ్చి ప్రసంగం విని వెళ్ళిపోతాం. మరి నీ పాత్ర ఏంటి? వ్యవసాయం. ఈ పొలములో నీ పాత్ర ఏంటి? ఇంతకీ దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? నా వంతుగా నేను చేయాల్సింది ఏంటని ఎప్పుడన్నా అడిగావా? నేను విశాఖపట్నంలో ఒక చర్చి వాళ్ళు నన్ను ఒకసారి పిలిచి ఒక 2 రోజుల పాటు ఒక సెమినార్ పెట్టుకున్నారు చర్చి వాళ్ళకే. ఆ సెమినార్ ఏంటంటే ఆత్మ వరాల గురించిన సెమినార్ పెట్టారు. అయ్యా, ఆత్మ వరాలు చెప్పండి అన్న. వరాల గురించి సెమినార్ తీసుకోండి అంటే తీసుకున్నాను. ఒక 6 సెషన్స్ తీసుకున్నాను. దాని మీద తీసుకొని అందులో ఒక సెషన్ ఏంటంటే ప్రతి విశ్వాసి తనకున్న వరాన్ని ఎట్లా తెలుసుకోవాలి అదనమాట. ప్రతి విశ్వాసి తనలో ఉన్న వరాన్ని ఎట్లా గుర్తించాలి అదొక సెషన్, ప్రాక్టికల్ సెషన్ తీసారనమాట. వాళ్ళతో చేయించానమాట. ఆ వరం ఏంటో వాళ్ళకి చెప్పారనమాట. నీలో ఉన్న వరం ఎలా కనుక్కోవాలనేది చెప్పడం జరిగింది. ఆ వరం ఏంటో తెలుసుకోవాలా. ఆ వరాన్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకై, పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి, దేవుని యొక్క పరిచర్య జరగడానికి ఆ వరాన్ని నువ్వు వినియోగించుకోవాలా. ఆమెనండి. అదనమాట. నేను ప్రేక్షకుడిని కాదు. సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలంటే వ్యవసాయంలో ఉన్నట్టుగానే ప్రవర్తించాలి, పొలంలో ఉన్నట్టుగానే ప్రవర్తించాలి. ప్రతోడు నాకంటూ ఒక పాత్ర ఉంది ఈ పొలంలో. నేను దేవుని సంఘం పొలం అంటే దాంట్లో పనివాడను. నేను పనివాడనుగా గుర్తించగలిగితే నాకంటూ ఒక పనిముట్టు ఉంటుంది. ఆ పనిముట్టు ఏంటంటే వరం, దేవుడిచ్చిన వరం. ఇది తెలుసుకో. ఇది రెండో విషయం. సంఘం యొక్క పోలికను గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక్కొక్క పోలికను బట్టి సంఘం యొక్క పాత్ర ఏంటి అనేది మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటి పోలిక ఎవరితో పోల్చాడు? పెళ్లి కుమార్తె కన్యకతో పోల్చాడు. కనుక అక్కడ పాత్ర ఏంటి? అక్కడ మన బాధ్యత ఏంటి? పరిశుద్ధంగా కాపాడుకోవడమే. ఆ వివాహ మహోత్సవం కొరకై నన్ను నేను పరిశుద్ధంగా కాపాడుకోవడం నా బాధ్యత. రెండోది, సంఘాన్ని దేంతో పోల్చాడు? పొలంతో, వ్యవసాయంతో పోల్చాడు. పని జరగాలి. ఇక్కడ అందరికి ఒక పాత్ర ఉంది, అందరికి ఒక పని ఉంది. ఇక్కడ సోమరోడు ఉండటానికి లేదు, ఇక్కడ ప్రేక్షకులు ఉండటానికి లేదు. నో స్పెక్టేటర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. నో స్పెక్టేటర్స్. నేను సరదాగా చూసి వెళ్ళిపోతానంటే కుదరదు. అక్కడ నువ్వు విశ్వాసివి కానేరవు అనే మాట ఇక్కడ మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. దీన్ని సపోర్ట్ చేయడానికి ఇంకొక చక్కని మాట జ్ఞాపకం చేస్తారు. కొలసీ పత్రిక తీయండి. ఇప్పుడు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 3వ విషయాన్ని ఆలోచన చేద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆగండి. సంఘం ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. అందరూ ఎప్పుడు క్రీస్తు యొక్క ఈ శరీరానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు సంఘం అంటే ఏమన్నాను? క్రీస్తు యొక్క అందరూ ఎప్పుడు క్రీస్తు యొక్క శరీరం. ఇది 3వ పోలిక. ఇప్పుడు మనం ఎవరమంట? క్రీస్తు యొక్క శరీరం. శరీరం అంటే అర్థం ఏంటి? ఈ శరీరంలో అవయవాలుగా ఉంటాయి, అన్ని అవయవాలు ఉంటాయి. అంటే మనం అందరం కూడా డిఫరెంట్ అవయవాలుగా ఉన్నామన్నమాట ఈ శరీరంలో.
ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది అన్నమాట. నేను థెరపిస్ట్, అర్థమైంది కదా, కనుక నాకు బాగా తెలుసు ప్రతి అవయవం పనిచేయడానికి ఆ అవయవానికి సంబంధించినటువంటి ఒక నరం బ్రెయిన్కి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఆ బ్రెయిన్ నుండి ఇంపల్సెస్ వస్తాయన్నమాట. ఆ ఇంపల్సెస్ వచ్చి ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ గ్లాస్ మీరు మంచినీళ్ళు పెడితే నేను ఆ మంచినీళ్ళు తీసుకోవాలని నా కళ్ళు చెప్తాయి, నేను చూసినప్పుడు నా మనసు చెప్తాను. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ నుండి వచ్చేటువంటి ఇంపల్స్ నా చేతికి చెప్పుద్ది అనమాట, నువ్వు చాపి ఆ గ్లాస్ తీసుకోవాలి. అప్పుడు వెంటనే నా చెయ్యి చాపుతా అనమాట నేను, ఎందుకంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఆ చాపి ఆ గ్లాస్ తీసుకొని తాగుతా అనమాట. ఇప్పుడు కొంతమంది పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి ఎలాగుంటుందంటే ఆడ గ్లాస్ చూస్తాడు, తాగాలని చేయలేవదు. కారణం ఏంటంటే ఈ ఇంపల్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ నరంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఈ చేతికి కావలసిన కండరాలకి రాదనమాట. అందుకనే చేయలేవదు, తీసుకోవాలనిపించినా లేవు. అంటే ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అక్కడ అదేంటంటే ఈ అవయవం కరెక్ట్గా పని చేయకుండా ఉండడానికి ఈ శిరస్సుతో బ్రెయిన్తో ఉన్నటువంటి సంబంధం తెగిందనమాట. ఎక్కడో కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదన్నమాట బ్రెయిన్కి. ఆ బ్రెయిన్ నుండి వచ్చేటువంటి ఇంపల్సెస్ కరెక్ట్గా రావడం లేదనమాట, ఆ సిగ్నల్స్ రావడం లేదనమాట. అర్థమైందా మీకు మీ భాషలో చెప్పాలంటే? కనుక ఇప్పుడు ఇక్కడ 2 పాత్రలు మనం వహించాల్సి ఉందండి. నేను శరీరంలో అవయవాన్ని అవుతే నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ప్రతి అవయవం శిరస్సుతో సంబంధం కలిగి ఉండాలి. అందరూ ఆమెనండి. శిరస్సు అంటే ఎవరు? యేసు ప్రభుతో సంబంధంగా. అలాగే ప్రతి అవయవం ఇంకొక అవయవంతో సంబంధం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్కడ మన క్యాలబ్ గారి దగ్గర, యేసుపాదం గారి దగ్గర నుంచి బయలుదేరా 11 ఇక్కడ రావడానికి. ఇప్పుడు నేను బయలుదేరే ముందు నా కాళ్ళు ఒకవేళ ఇలాగ అన్నాయి అనుకోండి, నా నోటితో మాట్లాడేది నువ్వేగా, నేను రానుపో అన్నాయి అనుకోండి. అలాగే అనుకుందాం కాసేపు, మాట్లాడేది నువ్వు కదా, నేను రానుపో అని నా కాళ్ళు అన్నాయి అనుకోండి. ఏమవుద్ది అప్పుడు? నేను రాను, ఇక్కడికి నేను రాలేను. అలాగే నా చేతులు కూడా మాట్లాడేది నువ్వు కదా, నేను పని చేయను పో అన్నాయి అనుకోండి. నా బైబిల్ పట్టుకోలేను, నేను ఇలాగ ఆడించలేను. నా కళ్ళు కూడా మాట్లాడేది నువ్వు కదా, నేను చూడని పో అని కళ్ళు మూసుకున్నాను అనుకోండి. నేను వాక్యం చదవలేను, మిమ్మల్ని చూడలేను, ఎంత గోలైపోద్ది. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేస్తారా మీరు? నేను ఇక్కడ పనిచేసేది ఒక్క అవయవమే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కేవలం నా నోరు ఒక్కటే ఇక్కడ ఉపయోగపడేది, కానీ ఈ నోరు తన పని చేయడానికి మిగతా అవయవాలన్నీ సహకరిస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నీ సహకరిస్తున్నాయి. ఆ సహకారం లేకపోతే ఏ అవయవం పనిచేయదు. ఇది నీ పనిగా నువ్వు చేసుకోపో అంటే కుదరదు. చెయ్యూతనివ్వాలన్నాడు అన్నమాట. అది సంగతి. ప్రతోడికి చెయ్యూతనివ్వాలా. సంఘములో అంటే ఈ శరీరంలో కొన్ని అవయవాలు చిన్నవి, కొన్ని అవయవాలు బలహీనమైనవి, కొన్ని అవయవాలకి అంత ప్రాముఖ్యత ఉండదు. కానీ వాటిని కూడా దేవుడు వాటికి కూడా ఒక ప్రాముఖ్యత ఇచ్చి పెట్టాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ప్రతి చిన్న అవయవానికి కూడా దేవుడు సంఘములో ప్రాముఖ్యతను ఇచ్చిపెట్టాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం మొట్టమొదటిగా చూడండి. 18వ వచనం, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. ఆగండి, ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఎక్కడ పెట్టాడట? తన యొక్క చిత్త ప్రకారము శరీరం ఉంచాడు. దేన్ని? ప్రతి అవయవం అంటే ఎవరు? నేనే అనండి. అవయవం అంటే ఎవరు? అది. అంటే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. ఇక ఊరికే నా పని వంట చేయడమేనా అంటే అంతే. ఊరికే నా పని ప్లేట్లు ఎత్తేయడం అంటే అంతే. నా పని ఓడవటమేనా అంటే అంతే. నా పని కుర్చీలు వేయడం అంటే అంతే. దేవుడు ఏ అవయవాన్ని ఎలా ఎక్కడ పెట్టి వాడుకోవాలో అక్కడే పెట్టి వాడుకున్నాడు. నువ్వు ఇంకొక అవయవంలాగా ఉండటానికి ట్రై చేయబాక, ఇంకొక అవయవంగా ఉండటానికి ట్రై చేయబాక. దేవా, నా అవయవంగా నేను ఒక అవయవంగా నా పాత్ర ఏంటో నాకు చూపించు, నేనేం చేయాలో, నేను ఇక్కడ ఈ పాత్ర వహించటంలో నేను నమ్మకంగా ఉండినట్లుగా నాకు సహాయం చేయి. ఆమేనన్నాడు. అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి.
కనుక ప్రతి అవయవాన్ని దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడంట. ఇక్కడ ఇంకొక చక్కని మాట ఉంది, అదేంటో 15 నుండి చూడండి. ఇప్పుడు 15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రం. అది చూడండి, నేను చెయ్యిని కాదు కదా అని పాదం అంటే కుదరదు అన్నాడు కదా. అలాగే ఏమన్నాడు, నేను కన్నును కాదు కదా అని చెవు అంటే కుదరదు అన్నాడు. ఇలాగ ప్రతి అవయవం అలిగింది అనుకోండి, నా పాత్ర ఇది కాదు, నేను ఈ పని చేయను పో అని అంటే కుదరదు. దేవుడు ఒక్కొక్క అవయవాన్ని అలాగే ఉంచాడు. ఆ అవయవాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి వాడుకుంటున్నాడు. ఆమెనండి, అంతే. సనగొద్దు, గొనగొద్దు. ఎందుకని? 3 పనులు జరగాలి నీ ద్వారా. ఏంటి? శరీరంలో ఒక అవయవం ద్వారా 3 పనులు జరగాలి. ఏంటది? మర్చిపోయారేటి? ఎఫెసీ 4:13 ఏంటది? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లు, పరిచర్య ధర్మము జరుగుటకును. ఈ 3 మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ 3 మాటలు మళ్ళీ చెప్పండి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు, సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లు, పరిచర్య ధర్మము జరుగు. నేను రానుపోను అలిగితే దెబ్బ తినేది ఏంటంటే క్రీస్తు శరీరములకు దెబ్బ. నువ్వు అలిగితే అలిగేవేమో, అది దేవునికి అవమానం. దేవునికి అవమానం సుమా. నువ్వు అలాగా అవమానకరమైన పని చేసుకొని దేవుణ్ణి ఆయాస పెట్టబాక. ఇక్కడ ఇంకో చక్కని మాట చూడండి, 12వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అదిగో, ఇప్పుడు వేరువేరు అవయవములై ఉన్నారని చెప్పి ఇప్పుడు ఈ అవయవాలకు ఉన్నటువంటి పాత్ర ఏంటో పని ఏంటో ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతాలు చేసే, కొందరిని స్వస్థపరిచేవారుగా, కొందరిని ఉపచారము చేయవారిగా, కొందరిని ప్రభుత్వం చేయవారిగా, కొందరు నానా భాషలు మాట్లాడేవారుగా, కొందరిని అపోస్తులుగా ఇలాగ దేవుడు నియమించి పెట్టాడు. మేము అప్పుడప్పుడు మేము అంటే కన్వెన్షన్స్ పెడతా ఉంటాం. ఐఎం తరఫున పెద్ద పెద్ద కూడికలు పెడతా ఉంటాం. ఒక ఊరిలో మేము గమనించింది ఏంటంటే, సాయంత్రాలు ఇప్పుడు మనం రోజు సాయంత్రం కూడికలు పెట్టుకుంటున్నాం కదా గ్రౌండ్లో. అలాగే సాయంత్రం కూడికలు పెట్టుకునేటప్పుడు సాయంత్రం 6 గంటలకి కూడిక అనగానే 4-5 గంటలకల్లా అన్ని కుర్చీలు చక్కగా అమర్చబడి కార్పెట్లు అన్నీ చక్కగా పరిచేసి ఉండడం గమనించాం. ఇది ఎవడు చేస్తున్నాడో ఎవడికి తెలియదు. బాలో ఎవడు చేయట్లేదు, ఎవడో ఒకడు వచ్చి చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ 4 గంటలకల్లా 5 గంటలకల్లా కుర్చీలన్నీ వేస్తున్నారు, కార్పెట్లన్నీ వేసేసి రెడీగా ఉంటున్నాయి. మళ్ళీ కూడికి అయిపోయి అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళగానే మళ్ళీ ఈ కుర్చీలన్నీ ఎత్తేసి మూలన పడేసి వెళ్ళిపోతున్నారు. తీరా మన వాళ్ళు అందరూ డిస్కస్ చేసుకుని, అన్న ఈ పని ఎవడు చేస్తున్నాడు అని అనుకుంటే ఒక రోజు పట్టుకున్నారా అండి. ఆ చేసేవాడిని పట్టుకున్నారు, ఎవడు దొరికాడు మాకు. ఆయన పట్టుకొని ఆఖరికి ఆయన అడిగారు, ఏట్రా బాబు ఎవరు నువ్వు ఇంత చక్కని పని చేస్తున్నావు అంటే ఆడు అన్నాడు, అయ్యగారు నేను దేవుని సేవ చేయాలని నాకు చాలా కోరికండి, నాకు ఈ పని తప్పితే ఇంకో పని రాదండి అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు ఈ పని తప్పితే ఇంకో పని రాదండి, అందుకనే ఎవడు చెప్పినా చెప్పకపోయినా నా మటుకు నేను 4 గంటలకు వచ్చేస్తాను, కార్పెట్లు వేసేస్తాను, కుర్చీలు వేసేస్తాను, ఎక్కడో మూలన కూర్చొని వాక్యం వినేస్తాను. ఆ కూడికి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని ఎత్తేసి మూలన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పేరు మైకులో ఎవడు చెప్పడు, నాకు గుర్తింపు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం, నాకు గుర్తింపు అక్కర్లేదు. నీ వంతుగా నువ్వేం చేస్తానో చెప్తే కానీ కథలం. మనం చెప్పేంత కథలో ఇది నా పనా అంటాం మళ్ళీ. సరే అంటే అను, ఇది నా పనా అన్నావు అనుకో, మంచిది. మరి ఇంతకు నీ పని ఏంటి అది చెప్పు సార్. ఇది నా పని అని అన్నప్పుడు మరి నీ పని ఒకటి ఉండాలిగా. ఇది నీ పని కానప్పుడు మరి నీ పని ఏంటి అది నువ్వు అడుగు. క్రీస్తు శరీరంలో ఒక అవయముగా నీ పాత్ర ఏంటి అది ఒకటి అడుగు. దేవుణ్ణి అడిగి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీకున్నదండి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శరీరం అన్నాడు. క్రీస్తు సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలంటే సంఘము దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. దేవునితో సంబంధం ఉండాలా, తోటి అవయముతో సంబంధం ఉండాలి. తోటి అవయవం అంటే ఎవరు? తోటి విశ్వాసి. తోటి విశ్వాసితో సంబంధం ఉందా? ఇప్పుడు దేవునితో సంబంధం సంగతి కాసేపు ఆగుతాం. తోటి విశ్వాసితో సంబంధం ఉందా అని అంటే అందరూ అందరితో మాట్లాడుతున్నారా?
నీ పక్కనతో మాట్లాడుతున్నావా? మాట్లాడే వాళ్ళ పక్కనే కూర్చున్నావా? ఏంటి, కొంతమందితో మాట్లాడా, చర్చికి వస్తే వెళ్ళిపోతాం. అత్త కోడలు ఇద్దరు ఇంట్లోంచి బయలుదేరుతారు మొహం మార్చుకొని, ఎడం మొహం పెడం మొహం వేసుకొని, మళ్ళీ ఇద్దరు బైబిల్ పట్టుకొని ఇద్దరు ముసుకేసుకొని వస్తారు. మళ్ళీ ఇక్కడ ఇద్దరు చక్కగా ఆరాధన చేసుకుంటారు. మళ్ళీ ఆరాధన అయిపోగానే మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ వేరే ఇంట్లో మాటలు లేవు, ఏం లేదు. నెలల తరబడి దొరుకుతుంది ఇలాగా. ఏంటి, సంబంధం ఉండాలన్నాడు, తోటి అవయవంతో సంబంధం ఉండాలా. అందుకనే సహవాసం అన్నాం దీన్ని మనం, సహవాసం. నేను ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే, నిన్నటి నుంచి మీకు సహవాసం బాగుంది ఇక్కడ. దేవుని స్తోత్రం, చక్కని సహవాసం. అందరూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం చేస్తున్నారు? మొత్తం పరిగెడుతున్నారు. ఏం చేస్తారో తెలియదు, మొత్తం పరిగెడుతున్నారు. ఏదో పని చేస్తున్నట్టు అటు ఇటు. కొంతమంది ఉంటారండి పరిగెడతాం, ఏం చేయరు వాళ్ళు. కొంతమంది ఉంటారు అలాగే పరిగెడతా ఉంటారు, ఏం చేయరు అనమాట. ఏదో చేస్తున్నట్టు ఫీలింగ్ అనమాట వాళ్ళకి. కాసేపు మిట్లు పైకి ఎక్కుతారు, మళ్ళీ దిగుతుంటారు. ఏంటంటే ఏమి లేదు అక్కడ, ఏముంటుంది అనమాట. పైకి ఎక్కుతారు, దిగుతారు అనమాట. ఏముంటుంది అక్కడ పని చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ అనమాట వాళ్ళకి కూడా. లేకపోతే మన పాస్టర్ గారు అడుగుతారు, ఏం చేస్తున్నారు అని అడుగుతారు కదా, ఏం చేస్తారో అడుగుతారు కదా. కనుక ఏదో చేసినట్టు చేయాలి కదా, మరి యాక్టింగ్ చేయాలి కదా. ఇలాగ ఉంటుంది అనమాట. సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలంటే శరీరంలో అవయవాల్లాగా ఉండాలండి. ప్రతి అవయవానికి ఒక పని ఉందని తెలుసుకోమన్నాడు. అండ్ లాస్ట్లీ 4వదిగా తిమోతి పత్రిక 2వ పత్రిక తీయండి, 194 పేజ్ నెంబర్, 2వ అధ్యాయం 194, 2వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. చాలండి, ఎంత చక్కని మాట అండి. ఇక్కడ మాట్లాడుతూ పోలికల గురించి మాట్లాడుతూ పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట అన్నాడంటే, సైనికుడు వలె ఉండమన్నాడు. విశ్వాసి ఎవడు అంటే సైనికుడు. అందరూ ఆమెనండి. ఎవరట? ఇంకొక మాట, మనం విశ్వాసుడు ఒక్కడేమో సైనికుడు, అందరు విశ్వాసులు కలిపితే ఎవరు? సైన్యం. వీఆర్ అన్ ఆర్మీ ఆఫ్ గాడ్ అని అన్నాడు. ఆమెనండి, వీఆర్ ఆర్మీ ఆఫ్ గాడ్. దేవుని సైన్యం. మనం కలిసి పోరాడతాం, కలిసి ఎదుర్కొంటాం, కలిసి నిలబడతాం, కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తాం. ఆమెనండి. ఇది కావాలి. ఒంటరిగా ఉన్నోడు దెబ్బకు గురైపోతాడు, జాగ్రత్త. కనుక విశ్వాసి అందరితో కలవాలి. దేవుని రాజ్య విస్తీర్ణతలో అందరూ చేయూతనివ్వాలా. అందరూ తమ వంతుగా ఇక్కడ చేతులు వేసి కలిసి కట్టుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని దేవుడిని జ్ఞాపకం చేస్తాం. ఆ చక్కని పాట పాడారండి బాబు కదా, ఎంత చక్కని పాట పాడారు. ఏంటది? సువార్త పరిష్కారం. సువార్తే పరిష్కారం. నేడు ప్రపంచానికి ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం యేసు ప్రభువే, ఆయన ఇచ్చిన సువార్తే. ఆమెనండి. ఈ సువార్త ప్రపంచానికి మనం అందజేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఎలాగా? నెలకొకసారి మీరందరూ కలిసి ఈ కుక్కటిపల్లి ప్రాంతం, కేపీహెచ్బి ప్రాంతం, ఈ మియాపూర్ ప్రాంతం అంతా కూడా వీధులు తిరిగి మీరు కరపత్రాలు పంచిపెట్టి చూడండి. ఏమవుద్దా? పెద్ద ఉద్యమం వచ్చేస్తుంది. ఎట్టి ఇప్పుడు కొంత పరిస్థితులు బాగాలేవు, కానీ యాక్చువల్గా ఆ పని చేయాలా. నేను ఇప్పుడు ఈ మధ్య కూడా మన కాకినాడలో నాకు తెలిసిన చర్చ్ పాస్టర్ గారు బాహాటంగా సంఘస్థులందరినీ వేసుకెళ్ళి ఆయన వీధుల్లో నిలబడి సువార్త పరిచయం చేస్తారని నాకు వీడియోలు పంపాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈ దినాల్లో ఇట్లా వీధి సువార్త ఎవరు చేస్తున్నారు బాబు? మంచిది, చాలా సంతోషం. ప్రార్థన నడక అది అవసరం. ప్రార్థన నడక చేయాలి. ఎవరికన్నా విశ్వాసకు సమస్య వస్తే అందరూ కలిసి నిలబడాలా, చేయూతనివ్వాలా. వీఆర్ సైన్యం, దేవుని సైన్యంగా ఉండాలా, పోరాడాలా. మనం పోరాడునది శరీరాలతో కాదు, లోక అంధకార సంబంధమగు లోకనాథులతో పోరాడుతున్నాం. ఆమెనండి. సాతానుడు మన మీద ఒక దృష్టి పెట్టి ఉంచినాడు, కన్నేసి ఉంచాడు. ఎప్పుడు ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలా, ఎప్పుడు దెబ్బతీయాలా, ఎప్పుడు వేరు చేయాలా అని చూస్తున్నాడు.
మనందరం చేతులు పట్టుకొని గట్టిగా నిలబడితే ఆడేం చేయలేడు. ఆమెనండి, ఆడేం చేయలేడు. మనం కలిసి కట్టుగా ఉన్ననాడు వాడేం చేయలేడు. వాని యొక్క కుయుక్తులన్నీ ఎరుగని వారము కామన్నాడు. మనం ఎరుగని వారము కాము. సాతాన్ యొక్క కుయుక్తులన్నీ మనకు తెలుసు. వాడు ఎప్పుడు ఎలాగా ఎవరిని పట్టుకుంటాడో మనకు బాధ. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్యము అని అన్నప్పుడు, ఈ పోరాటంలో మనం ఉన్నామని గుర్తిస్తున్నప్పుడు మన అందరం చేయాల్సిన పని ఏంటంటే సర్వాంగ కవచము ధరించు. ఏ కవచం అంటే ఏంటి? అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక 6 తీయండి. ఇక్కడ చెప్పిన తర్వాత ముగిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 6 తీయండి. ఎఫ్ఎస్సి పత్రిక 6:12 తీయండి ఒకసారి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వెరీ గుడ్. ఇప్పుడు 14వ వచనం చూడండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను తట్టి కట్టుకొని. చెప్పండి, నడుముకి ఏంటి? గట్టి అంటే బెల్ట్ అన్నమాట. అది బెల్ట్ అన్నమాట నడుముకి, అంతే కదా. రెండోది నీతి అను మైమరువు. నా వైపు చూడండి. మైమరువు అనేది ఏంటంటే చెస్ట్ బ్రెస్ట్ ప్లేట్ అంటారు. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఎవడన్నా బాణం ఇస్తున్నప్పుడు గుండెకు తగులుకోకుండా ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది అనమాట. ఆ ప్లేట్ వేసుకుంటారు అనమాట. నీతి అను మైమరువు అంటారు దీన్ని. బ్రెస్ట్ ప్లేట్ అంటారు దీన్ని. కాపాడేది, చెస్ట్ ని కాపాడేది అనమాట. మూడోది పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని. మన జోడేంటి? దేని కొరకు సిద్ధ మనసు? సువార్త కొరకు సిద్ధంగా ఉండేటువంటి మనస్సు. ఎప్పుడు షూస్ వేసుకొని రెడీగా ఉంటాం అనమాట. ఎప్పుడు షూస్ వేసుకొని రెడీగా ఉంటాం. మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన ఇప్పుడు లేరు, ప్రభుత్వానికి చేరిపోయాడు. ఆయన మిలిటరీలో చేసి వచ్చాడు. నాకు ఒక సంగతి చెప్పేవాడు, కొన్ని నెలల పాటట వాళ్ళు అసలు షూస్ ఇప్పరట. యుద్ధంలో ఉన్నప్పుడు ఆ బట్టలు ఇప్పరు, ఆ షూస్ ఇప్పరు. ఆ లోపల బొబ్బలు వచ్చేస్తాడు. బొబ్బలు కట్టిపోతాయట కాళ్ళు. వాటితోనే పరిగెడుతుంటారు అన్నమాట. గన్ను వేసుకొని పరిగెడుతుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర కమాండర్ రోడ్ రిట్రీట్ అని అనగానే పక్కన వెళ్ళి అక్కడ గొయ్యి తీసేసుకుంటారు. గొయ్యి తీసేసుకొని ఆ గోతులు కూర్చుంటారట. పోయి ఆ గోతులు కూర్చొని అప్పుడు షూస్ ఇప్పుతారట. లేకపోతే ఒక డేరాలోకి వెళ్ళిపోతారట. అప్పుడు షూస్ ఇప్పుతారట. షూస్ ఇప్పి, ఆ సాక్స్ ఇప్పి, కాళ్ళు కడుక్కొని, పౌడర్లు వేసి, శుభ్రం చేసుకొని, ఉతికి, బట్టలు ఉతుక్కొని ఏదో చేస్తారు. అలా చేసిన తర్వాత అలాగే ఇప్పి వాళ్ళు శుభ్రం చేసుకున్న టైంకి మళ్ళీ ఏదో ఒక ట్రంపెట్ సౌండ్ వచ్చేస్తాడు. ఒక బోర ఉదేస్తాడు. టక్కని మళ్ళీ షూస్ వేసుకొని పరిగెత్తాడు. అసలు విరామం ఉండదు అన్నమాట. షూస్ ఎప్పుడు ధరించాలన్నాడు. సిద్ధ మనసు అని చూడన్నాడు దాన్ని. సిద్ధ మనసు అని సువార్త కొరకు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంటామే. సమయమందును అసమయమందును మేము పోరాడతాం, సువార్తను ప్రకటిస్తాం. సువార్తకి ఎప్పుడు నో అనేది లేదబ్బాయి. అయ్యగారు ఎప్పుడు చెప్తే అప్పుడే, పాస్టర్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడే. ఎవరికి అవసరం ఉందో ఆ టైంకి వెళ్ళిపోవడమే, ఆడికి సువార్త అందజేయడమే. అక్కడ హౌస్ విజిటింగ్ చేయాలా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటుగా, ఓడు చావు బతుకులో ఉన్నాడు, ఆడికి వెళ్ళి ప్రార్థన చేసి సువార్త చెప్పాలంటే వెళ్ళిపోవడమే. అది మధ్యరాత్రి కానీ, ఏ టైం అయినా కానీ, మిట్ట మధ్యాహ్నం కానీ, నా పడుకునే టైం కానీ నేను వెళ్ళిపోవడమే. సిద్ధ మనసు అని చూడు అన్నాడు. ఇంకా తర్వాత మాట ఏంటి? విశ్వాసం అని డాలు పట్టుకో. డాలు ఎక్కడ ఉంటుంది? చేతిలో ఉంటుంది. ఎడం చేతిలో ఉంటుంది డాల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎడం చేతిలో డాల్ ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు బాణం విసిరినప్పుడు ఈ డాల్ అడ్డం పెడతారు. ఆడు రాళ్ళు విసిరినా ఈ డాల్ అడ్డం పెడతారన్నమాట. డాల్ అడ్డం పెట్టి కాపాడుకుంటారన్నమాట. ఇప్పుడు కుడి చేతిలో ఏముంటది? ఏం ఖడ్గం అది? దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం. అందరూ చెప్పండి ఏంటది? ఇప్పుడు మళ్ళీ ఒకసారి నా వైపు చూడండి అందరు. తలకేంటి? శిరస్త్రాణం, హెల్మెట్. ఏంటిది? హెల్మెట్కి పేరేంటి? రక్షణ కదా. నడుంకేంటి? సత్యం అనే బెల్ట్. ఈ బెల్ట్ కట్టుకున్నాడు ఏంటంటే కరెక్ట్గా నిలబడతాడు అనమాట. బెల్ట్ వేసాడంటే ఇక నిలబట్టమే, కూర్చొనేది ఉండదు. నిలబట్టానికి అన్నమాట. అర్థమైందంటే మూడోది ఏంటి? మా నీతికి ఏముంది? మైమరుపు ఉంది. కాళ్ళకేమున్నాయి? సిద్ధ మనసుని చూడు. ఎడం చేతులు ఏముంది? డాల్ ఉంది. కుడి చేతులు ఏముంది? అంత బాగానే ఉంది. ఇప్పుడు 2 ప్రశ్నలు వేస్తా. ఈ 2 ప్రశ్నలకి నాకు జవాబు చెప్పండి. ఈ సర్వాంగ కవచాలు ఎందుకు చెప్పండి అమ్మా. అందరూ ఒకసారి మాట్లాడారు కనుక నాకేం అర్థం కాదు. ఒకరు చెప్పండి అమ్మా.
సర్వాంగ కవచాలు ఎందుకు? స్వార్థ ప్రకటనకా? అమ్మ మీరు ఏమనుకున్నారు? పురుషులు ఏమనుకుంటున్నారు? సువార్త అపవాది తంత్రాన్ని జయించాడు. ఓహో, ఓకే. మీరు వాక్యం బాగానే చదువుతున్నారు అయితే. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో ఏముందో చూడండి ఒకసారి. మా వాక్యం ఏం చెప్తుందో చూద్దాం, ఆగండి ఒకసారి. అక్కడ ఏం రాసిందో చూడండి ఒకసారి. ఏమని రాసిందో చూద్దాం, ఆగండి. ఏమని రాస్తుందంటే చూడండి, ఆగండి. 13వ వచనం. అందుచేతను మీరు ఆపత్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకు ధరించుకోవాలా? నిలబడటానికి శక్తి అన్నాడు. నిలబడుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును. పోరాటానికి కాదబ్బాయ్, పోరాడేది ఏం లేదు ఇక్కడ. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు మనం చెప్పిన ఈ అవయవాలన్నీ పోరాడే అవయవాలు కాదు. ఒకటే పోరాడే అవయవం, ఖడ్గం ఒకటే. మిగతా అన్నీ డిఫెన్సే, కాపాడుకోవడమే. మిగతా అన్ని డిఫెన్సివ్ వెపన్స్ అన్నమాట. కానీ ఇక్కడ పోరాటం ఏముండదు, ఇక్కడ నిలబట్టమే. ఒట్టిగా నిలబట్టడానికి, శక్తిమంతులు అవడానికి ఈ సర్వాంగ కవచం ధరించుకోండి అన్నాడు. విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకో గొప్ప సత్యం ఉంది. ఈ ఆర్మీ అన్నప్పుడు, మనం ఈ సైన్యం అన్నప్పుడు, ఈ యుద్ధ రంగంలో మనం సైన్యం అన్నప్పుడు ప్రతోడు ఈ సర్వాంగ కవచం ధరించుకుంటాడు. మనం ఈ ధరించుకునేటప్పుడు ఇది ఎలా ధరించుకుంటే, మన ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ దగ్గర సర్వాంగ కవచాలు ఉన్నాయి ఎట్ట కదా, నాకు ఇవ్వవా అని అడుగు. నీ పేరు ఏంటని అడుగు అనుకోండి. నీ పేరు చెప్తావు, ఎప్పుడు బాప్తిసం తీసుకున్న మారు మనసు పొందావో చెప్తావు, బాగానే ఉంది. అప్పుడు గబుక్కుని వెళ్ళి ఒక కబోర్డు తెరిచి, ఆ కబోర్డులో వచ్చి రక్షణ తీసుకొచ్చి ఇచ్చి, ఆ కబోర్డులో వచ్చి బెల్ట్ తీసుకొచ్చి ఇచ్చి, ఆ కబోర్డులో వచ్చి నీ షూ సైజ్ అంతా అని అడిగి, మళ్ళీ ఆడికి ఆ సైజ్ ఇచ్చి ఇలా చేస్తాడు అనుకున్నారు ఏంటి మీరు? చేయడాయన దేవుడు కబోర్డులో నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వడు. ఇక్కడ చూడండి ఒకసారి చక్కని మాట ఉంది. 6వ అధ్యాయం తీయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకము చేయవలసిన మాట, 13వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. అందుచేతను మీరు ఆపత్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని. ఎవరిచ్చు? ఆ దేవుడిచ్చు దగ్గర ఫుట్ నోట్ లో మాట రాశారు. ఏమున్నది అక్కడ? దేవుని. ఎవరిదటి ఈ కవచం? దేవుని కవచమే. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆయన కబోర్డ్ నుంచి తీసిచ్చేది కాదు. అక్కడ నువ్వు ఆయన అడగైనా ఆయన రక్షణ నీకు ఇస్తాడు, ఆయన నీతిని నీకు ఇస్తాడు, ఆయన సత్యం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఇది ఆయన కవచమే. మన నీతి మురికి గుడ్డలతో సమానం. మనకంటూ ఏం లేదు రక్షణ బాయ్. ఇది ఆయనది. ఆయన నీతిని ధరించినప్పుడు సాతానుడు బెదిరిపోతాడు. అర్థమవుతుందా మీకు? సాతానుడు బెదిరిపోతాడు. సైన్యం మన పోరాటానికి ఏం లేదు. ఇక్కడ నిలబడితే చాలన్నాడు. పోరాడేది ఆయనే. నిలబడితే చాలండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రశ్న వేస్తాను, నాకు జవాబు చెప్పండి. గర్ల్స్ తలకేంటి? హెల్మెట్. అబ్బా మనం ఇంగ్లీష్ మీడియమేగా. తలకేంటి? శిరస్త్రాణం. చెస్ట్కేంటి? మా బ్రెస్ట్ ప్లేట్. బాగానే ఉంది. మై మరువు. నడుంకేంటి? సత్యం. కాళ్ళకేంటి? ఎడం చేతులేటి? డాలు. కుడి చేతులేటి? వీపుకేటి? ఏంటి వీపుకేం లేదేటి? వీపీ కవచం లేదా? ఉందా? చూడండి, ఉందా? ఆరోగ్యం ఉందా? లేదు. ఎందుకు లేదు? ఉండదు. వీపికి ఉండదు. ఎందుకంటే విశ్వాసి పోరాడేవాడు ఎప్పుడు ముందుకే సాగాలి, కానీ వెనక్కి తిరిగి చూడటానికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెనక్కి తిరిగేవా వీపు మీద పోటు పడుతుంది. జాగ్రత్త. వెనక్కి తిరగడానికి చూడటానికి లేదబ్బాయి. ఈ పోరాటంలో మనం ముందుకే సాగిపోవాల్సిన వారం అంటున్నాం. ఆమెనని అందులో జరిగేది. ఎంత గొప్ప సైన్యంగా మనం ఉంటున్నాం అనేది ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డారా. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డారా. గొప్ప భాగ్యం. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకున్నాను.
ఆ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. రెండవ దినవృత్తాంతముల గ్రంథం తీయండి. ఇరవయవ అధ్యాయం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. ఒకసారి 15వ వచనం మొట్టమొదటిగా చూద్దాం. 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడు చేస్తాడు. మీరు ఏం చేయాల్సిన పని లేదన్నాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే 17వ వచనం చూడండి. 17వ వచనం ఏమన్నా ఇక్కడ, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఏం చేయమన్నాడు మరి? యూదా వారలారా, యెరూషలేము వారలారా, ఏం చేయమన్నాడు? మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. హలో, వినరా? యుద్ధ పంక్తులు తీర్చి అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటి? పోజు కొట్టమన్నాడు. అంటే యుద్ధం చేసినట్టుగా కత్తి పట్టుకున్నాడు, ఇట్లా కత్తి అట్లా పోజు పెట్టమన్నాడు. తుపాకున్నాడు, తుపాకి పట్టుకున్నట్టుగా పోజు పెట్టమన్నాడు. యుద్ధ పంక్తులు తీర్చి నిలబడు అన్నాడు. యుద్ధం చేయొద్దు అన్నాడు. మీ పక్షాన యుద్ధం చేసేది పోజు కొట్టడం వరకే మీ పని అన్నాడు. నిలబట్టం వరకే మీ పని. మీరు ఆ శత్రువును ఎదుర్కోవడానికి నిలబడుటకు శక్తిమంతులగునట్లుగా దేవుని యొక్క సర్వాంగ కవచము ధరించుకొనుడి. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి. మనం అందరం ఒక సైన్యం. సంఘములో విశ్వాసుల పాత్ర ఏమిటి? జనులు ఎలాగుండాలట? 4 విధాలుగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాను. మొదటిది ఏంటన్నాను? కన్యకగా ఉండాలి. బ్రైడ్ అనే మాట అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. రెండోది పొలం, ఫీల్డ్ అనే మాట ఉపయోగించి అంటే పని జరగాలి, పని చేయాలి. ప్రతి విశ్వాసికి పని చేయడానికి ఒక పనిముట్టు ఉంటుంది, ఒక వరం ఉంటుంది. ఆ వరాన్ని గుర్తించుకోవాలి. మూడోది అవయవాలు, శరీరం. సంఘం అంటే క్రీస్తు శరీరం. ఈ శరీరంలో మనందరం అవయవాలు. అటు శిరస్సుతో సంబంధం ఉండాలా, తోటి అవయముతో సంబంధం ఉండాలా. మనకి అన్ని అవయవాలతో సహకరించి పనిచేయాలి. ఇది నా పని కాదు, నీదంటే లేదు. ఇక్కడ అందరికీ సహకారం ఇవ్వాలి. నాలుగోదిగా మన పాత్ర ఏంటి? సైన్యంగా ఉన్నామని జ్ఞాపకం చేస్తాం. అందరం కలిసి పోరాడాలి. ఈ పోరాటంలో మనం యుద్ధం ఏం చేయం, ప్రభు చేస్తాడు. కేవలం నిలబడటం వరకే మనంతో. ధైర్యంగా నిలబడడం. అపవాదిని ఎదురించుడి, ఆడి మీ యొద్ద నుండి పారిపోతా. పోట్లాడాల్సిన పని లేదు. ప్రభు నీ పక్షం, ప్రభు మన పక్షం ఉండగా మనకు విరోధి ఏమన్నాడు? ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.